ఒక దివ్యాంగుడు శారీరక పరిమితులను అధిగమించి పోటీ పరీక్షల్లో నెగ్గి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. సమాజానికి వెలుగులు పంచే పవిత్రమైన బోధన వృత్తిలో 14 ఏళ్లకు పైగా నిబద్ధతతో సేవలు అందించాడు. 2025 జూలై 31న ఉద్యోగ విరమణ పొందే నాటికి ఆయన మూల వేతనం 58,850, గ్రాస్ 89,770. కానీ రిటైర్మెంట్ తర్వాత ఆయన చేతిలో పెట్టిన నెలవారీ పెన్షన్ ఎంతో తెలుసా? కేవలం 4,000 మాత్రమే. ఇక్కడే వ్యవస్థలోని విడ్డూరం, సామాజిక అన్యాయం స్పష్టమవుతుంది. ఆయన ఒకవేళ ఏ ఉద్యోగము చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటే ప్రభుత్వం అందించే దివ్యాంగుల చేయూత పెన్షన్ నెలకి 4,000 లభించేది. అంటే 14 ఏళ్లకు పైగా ప్రభుత్వ సర్వీసులో శ్రమను దారబోసి ప్రతి నెల వేతనంలో 10% సొమ్ము పెన్షన్ ఫండ్కు చెల్లించినందుకు ఆయనకు దక్కిన ప్రతిఫలం ఇది. ఏ ఉద్యోగము చేయని వ్యక్తికి వచ్చే చేయూత పెన్షన్ కంటే సర్వీస్ పెన్షన్ తక్కువ కావడం తీవ్ర దిగ్భ్రాంతికరం. కె. సముద్రం మండలం కొత్తూరు పాఠశాల నుంచి రిటైర్డ్ అయిన సెకండరీ గ్రేడ్ టీచర్ దొనిక్కల వీరభద్రయ్య ఎదుర్కొంటున్న ఈ పరాభవ పరిస్థితి కేవలం ఆయన ఒక్కరిది మాత్రమే కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2,60,000 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల రేపటి భవిష్యత్తుకు ప్రత్యక్ష సాక్ష్యం. విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ భిక్ష కాదు, అది వారి జీవితకాల సేవలకు దక్కే హక్కు. పెరిగే ధరలు, వయోభారంతో వచ్చే వైద్య ఖర్చులు నడుమ నెలకు 4,000 రూపాయల పెన్షన్తో ఒక కుటుంబం ఎలా గడుస్తుంది? గత శాసనసభ ఎన్నికల ప్రచార హోరులో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రధాన హామీల్లో సిపిఎస్ రద్దు ఒకటి. మేనిఫెస్టోలో ఈ విషయాన్ని స్పష్టంగా పొందుపరచడమే కాకుండా ఎన్నికల బహిరంగ సభలు, సమావేశాల్లో అప్పటి నాయకులు, నేటి పాలకులు ఇచ్చిన హామీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో విశ్వాసాన్ని కలిగించింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం తీవ్ర నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసిన ప్రతి సందర్భంలోనూ సిపిఎస్ రద్దుకు కట్టుబడి ఉన్నామని అందరూ అభియమిస్తున్నారు. అందరి భావన ఒకటే అయినప్పుడు, మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఉన్నప్పుడు మరి ఈ అంశం అమల్లోకి రావడానికి అభ్యంతరం ఏంటి? సమర్థవంతమైన పాలన అందించడంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమైనది. తమ జీవితాంతం ప్రభుత్వ సేవకి అంకితం చేసిన ఉద్యోగులకు రిటైర్డ్ అయిన తర్వాత ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడే సిపిఎస్ విధానం విశ్రాంత ఉద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెడుతుంది. రిటైర్డ్ అయ్యాక వచ్చే పెన్షన్ జీవనోపాధికి సరిపోక వేలాది మంది మనోవేదనకు గురవుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల బలం, ఆదరణ వారు ఇచ్చిన హామీల అమలుపైనే ఆధారపడి ఉంటాయి. గతం కంటే మెరుగైన భవిష్యత్తును ఆశించి ఓటేసిన లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయులు నేటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారు. ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని, ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతారని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇంకా జాప్యం చేయకుండా తక్షణమే కేబినెట్ భేటీలో సిపిఎస్ రద్దు అంశం తీర్మానం చేసి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి తీసుకురావాలి. నాన్చుడు ధోరణి వీడి హామీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వ నైతిక విలువలను నిలబెట్టుకోవడమే కాకుండా ఉద్యోగ వర్గాల్లో పేరుకుపోయిన ఆందోళన, మనోవేదనను తొలగించాలని ఉద్యోగ ఉపాధ్యాయులు యుక్తకంఠంతో కోరుచున్నారు. సిపిఎస్ రద్దు అనేది చట్టపరంగా, ఆర్థికంగా ప్రభుత్వం తీసుకోగల రాజకీయ చొరవపైనే ఆధారపడి ఉందనేది స్పష్టం. కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చకు పెట్టడం, రద్దుపై స్పష్టమైన తీర్మానం చేయడం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణకు తగిన కార్యాచరణను రూపొందించడం అనేది కేవలం సీఎం రేవంత్ రెడ్డి దర్శనికత సంకల్పంతోనే సాధ్యమవుతుంది. దేశంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఓపీఎస్ అమల్లోకి తెచ్చిన విషయాన్ని పరిశీలిస్తే సిపిఎస్ రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరమైన ఇబ్బందులు ఏవీ లేవని స్పష్టమవుతుంది. సిపిఎస్ అమలుతో తమ భవిష్యత్తు పూర్తిగా అంధకారంగా మారిందని, రిటైర్డ్ అయ్యాక జీవితానికి ఏమాత్రం రక్షణ లేదని రాష్ట్రంలోని 2,60,000 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన నెలకొని ఉంది. మార్కెట్ ఆధారిత పెన్షన్ విధానం వల్ల ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక భద్రత కరువాడుతుందని, కేవలం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తేనే తమకు నిజమైన భద్రత చేకూరుతుందని వారు భావిస్తున్నారు. కీలకమైన ఈ సిపిఎస్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకు 2023 శాసనసభ ఎన్నికల ప్రచారంలో నాటి పిసిసి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఎస్ రద్దుపై ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు గత 2 ఏళ్లుగా ఉమ్మడిగా, విడివిడిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా సీఎం చొరవ చూపాలి. సిపిఎస్ విధానాన్ని సత్వరం రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలి.